ఆయన చెప్పిన మాట ప్రకారము మనమందరము గొర్రెలమి, ఆయన కాపరి. మన కొరకు ఆయన ఏం చేశానంట, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడన్న మాట ఇక్కడ నెరవేర్చి నిజంగా ఆయన మన కొరకు ఆ కల్వారి శిలువలో మరణించి మనల్ని విమోచనగా చేయాలని, మనల్ని రక్షించాలని, మనం ఆయన రాజ్యపు వారసులుగా మనల్ని చేయాలని, ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అన్నమాట. ఆయన గొర్రెలు కాయాలి. అందుకే కొంతమంది సేవకుల్ని దేవుడు ఎన్నుకుంటాడు. కొంత సేవకులని మాత్రం కాదు, దేవుని చిత్తములు, దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ కలిగిన వారు దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. వాళ్ళకి ఒక గొర్రెలను ఇస్తాడు, కొన్ని గొర్రెలను ఇస్తాడు, కొన్ని గొర్రె పిల్లలు ఇస్తాడు కాసేదానికి అనమాట. ఆ పని మనం కరెక్ట్గా చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆ పని మనం కరెక్ట్గా చేసినామంటే మనము మన కుటుంబం మాత్రం కాదు, కానీ ఇంకా అనేక గొర్రెలను సంపాదిస్తాం, అనేక ఆత్మలను సంపాదించి అందరినీ సిద్ధపరచుకొని మనం అందరం కలిసి దేవుని రాజ్యానికి పోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఏ ఒక్కడు నశించి నరకానికి వెళ్ళుట నాకు ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలి, రక్షించబడాలి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అంట.